బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఈదురుగాలుల సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ వై న్యూస్. లెట్స్ మీట్. హలో. హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న హెల్ప్ కావాలి. తెలుసు. నెక్స్ట్ అదేగా నీ స్టెప్. స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మెట్లు. ఓ, నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకెళ్లే రకం కదా, నీకు తెలియదులే. అర్థం కాల. నాకు బాగా అర్థమైంది. అవును, కలుద్దాం అంటున్నావు ఏంటి? మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా. నువ్వు సరిగ్గా వినలేదు. కండిషన్స్ అప్లైడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. షార్ప్ గా 5 PM కి మీట్ మీ ఎట్ క్లాక్ టవర్. ఓకే. సూర్య, నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా. ఐ లవ్ యూ రా. ఎంత కావాలి? 3000 కావాలరా. సరే, నాతో రా. ఏటీఎం కా? క్లాక్ టవర్. దేనికి? వెన్నెల రమ్మందిరా, కలుద్దాం ఉంటుంది. ఓ షిట్. చాటింగ్ అన్నావు, విన్నాను. కాల్స్ అన్నావు, భరించాను. ఇప్పుడు ఏకంగా మీటింగ్ అన్నావు. పిచ్చంటారా దాన్ని? ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్ గా ఉందిరా. రావచ్చు కదా మా. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. అవునా? నిజంగా అంటావా? అంత ఓవరాక్ట్ చేయకు. ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. గడ్డలో మీసాలు వచ్చాయి. కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయి. వస్తావా రావా? నేను రాను. ఆయన నీలా నాకు పిచ్చలేదు. అరవింద్ గారు, ఐ లవ్ యూ. 3000. నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో. ఇక్కడే ఉన్నా. ఇక్కడేంటే? ఎక్కడా? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా, అబద్ధం చెప్తున్నావా? హే, దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా? పెన్నెల జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? రే, ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్. అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా. హే, పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే. నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. హలో. ఏంటి, డబ్బులు కావాలా? హే, డబ్బులు అంటావేంటి? చిప్పు దొబ్బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేనొచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఈదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావనుకో. సరే, ఒక్క సెకండ్ లైన్ లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినపడిందా? రే, నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు, చూడు రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయూ స్టూడెంట్స్ తెలంగాణ స్టేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీ గాలులా కనిపిస్తుందా? తెలంగాణ స్టేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సెపరేట్ స్టేటా? ఏం మాడుతున్నావు? తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చెక్ వినలా. 2014 February 18న సెపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇబ్బంది, ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజులా? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్
Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా ఈ డ్రామా లాప్ నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే? ఇదేంటి సార్, సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది. సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య. అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగింది. జరిగిందా? ఎక్కడ? రష్యాలో ఎప్పుడో 1982లో ఉండే రేడియో స్టేషన్ నుంచి 2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. Михаил, Дмитрий, Женя, Борис. Михаил, Дмитрий, Женя, Борис. 85, 343. Константин. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతపడి 30 years అయ్యింది. వాట్? అంటే మరి వాయిసెస్? పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు. వెయిట్, అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్ లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. రీసెంట్ గా కెనడాలో ఒక టెలిస్కోప్ లో 1.5 బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్, అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలియదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్ కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్ కి దొరికితే మన రొటీన్ లైఫ్ లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది. ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో. నీకు విషయం చెప్పాలరా. చెప్పు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఆ, ఒక్క నిమిషం. హలో అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ సోమాజీ కూడా కాఫీ షాప్ లో ఎవరితో రొమాన్స్ చేస్తుంది. త్వరగా వస్తే దొరుకుతుంది. రేయ్, అంటే ఓకే, నీకెదురుగా రొమాన్స్. రేయ్, ఏంట్రా ఇది? సమాజం అంతా పట్టు పట్టిపోయిందిరా. ఛే, నువ్వు చెప్పు. వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసిందిరా. ఎక్కడా? చాలా దూరంలో. హయ్యత్ నగరా, చౌటుప్పల? 2014. డోర్ నెంబరా? ఏ ఏరియా? వెన్నెల మనకంటే 5 years వెనకుందిరా. అంటే పాస్ట్ లోనా? అవును మా అమ్మాయి 2014 లో ఉంది, నేను 2019 లో ఉన్నాను. ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం ఆచత్రీష్, నేను 24. నేను కూడా చూసా, ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా. ఏంటి కొంపతీసి అమ్మాయి నేను లవ్ చేస్తుందా? తెలీదు. అంటే నీ హాలుసినేషన్ ప్రకారం ఒక అమ్మాయి 2014 లో ఉంది, ఇప్పుడు నేను లవ్ చేస్తుంది, కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్. పోనీ ఆ అమ్మాయి 2019 లో ఎక్కడ ఉంది తెలుసా? యూ డోంట్ నో. దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్రియలిస్టిక్ హైపోథెటికల్ లవ్ స్టోరీ ఆఫ్ ది సెంచరీ. గో టు హెల్. రే, ఎక్కడికి? నువ్వు పాస్ట్ లో ఉండు, నేను ప్రెసెంట్ లో ఉంటాను. నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు. అరే. ఛే, బా, ఎలా? బిల్. ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా? నాన్న చెప్పారే, తప్పదుగా. వాడికి ఇంకోటి ఆడే తీసుకున్నాడు. ఇంకోటి ప్రిపేర్ చేసి వాళ్ళకేమిస్తావు? నన్ను చూస్తే దడుచుకుంటావు. హాయ్ విన్నీ. బెన్నెలో కూల్ యార్.
ఏంటి కలవాలన్నావట? అదేంటి నాన్న మీరు కలవాలని చెప్పారు? ఓ అలా చెప్పి పంపించాడా? హా. మనం పెళ్లికి ముందు క్లోజ్ అవ్వాలని అలా చెప్పి ఉంటాడు. కాఫీ షాప్ కి వచ్చామా, కాఫీ తాగామా, కలిసామా, వెళ్ళిపోయామా అని ఉండాలి. ఇలాంటి కుళ్ళు చోట్లేసావనుకో మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాను. అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర. అన్ని అబద్ధాలేనే. ఓహో అబద్ధాలా? నీకు ముందే చెప్పా. నాకెప్పుడు చెప్పావు? ఓ 40 degrees ఎండ్ అంటే ఈదురుగాలంట. ఇంపాసిబుల్. పిచ్చిదాలే ఎంత నమ్మేశానే. 4 రోజుల నుంచి ఏడుపు కూడా ఆగట్లేదు తెలుసా? విన్నిగా ఒక ఫోన్ చేయొచ్చు కదరా. నీతో ఎవడ్రా మాట్లాడుతున్నావు? వాడు చీటర్ అని తెలిసింది కదా, ఇంకా మర్చిపో. హలో పాపా, ఎక్స్క్యూజ్ మీ. నచ్చేసాడే సచ్చినోడు. అది లవ్ యూ. మధ్యలో ఈ సచ్చినోడు ఒకడు పెళ్లి పెళ్లి అని ప్రాణం తీస్తున్నాడు. తెలంగాణ ఇచ్చారా? అదే కదరా టీవీలో చెప్తున్నారు. సపరేట్ చేశారు స్టేట్. స్క్రోలింగ్ లో అదే వస్తుంది చూడండి. राज्यसभा में तेलंगाना का बिल पास होने पर हैदराबाद में जश्न। ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? వాడు ముందే ఇలా చెప్పేశాడే. అదేగా హలో 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 సూర్య. చెప్పు. ఏంటి సూర్య ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? జై తెలంగాణ. తెలంగాణ ఇచ్చేసారా? అవును. ఇదంతా ఎలా జరుగుతుంది? 2014 నాకు పాస్ట్ కాబట్టి. నాకు ప్రూఫ్ కావాలి సూర్య. ఐ కాంట్ బిలీవ్ దిస్. నాకు ఇప్పుడే ప్రూఫ్ కావాలి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు? బెంచ్ దగ్గరకు వచ్చావా? కూర్చున్నా. ఏ సైడ్ కూర్చున్నావు? రైట్ సైడ్. ఏ? నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య. ఏదో అద్భుతంలా. నేను నమ్మలేదు కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా? సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. గుర్తొచ్చింది. 2014 లో మనం సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య. ఇది ఫిబ్రవరి. 2014 లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ 2020 కప్ కొడుతుంది. అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా. ఇంకా ఎలక్షన్స్ రాలేదు, ఐపీఎల్ జరగలేదు. ఇంకేదైనా చెప్పు సూర్య. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఈ రోజు ఏం జరిగిందో చెప్పు. తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు. పిచ్చా నీకు? 5 years బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా. పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పగలను. వెయిట్. నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా? అవును. అయితే వెయిట్ చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒకే ఒక సెకండ్ ఆగు. అరే ఏంటి? నీ లెఫ్ట్ చూడు. నీ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా?